ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవడం ఎలా? ఇంట్లో ఉండి కూడా మనం ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోగలుగుతాం. చాలామంది తెలియక మీ సేవకి వెళ్తూ ఉంటారు. ఏం లేదండి, సింపుల్. ఇలా మీ సేవకి వెళ్ళి ఇంటర్నెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇట్లా ఆధార్ గజిటెడ్ ఫామ్ అని తీసుకోండి. తీసుకుని కలర్ ప్రింటే తీసుకోండి. తర్వాతకి ఇక్కడ గజిటెడ్ సైన్ అని ఉంది కదా, ఇది గవర్నమెంట్ డాక్టర్ అయినా లేదంటే తహసీల్దారైనా చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. సో ఫోటో కంపల్సరీ పెట్టాలి, ఇక్కడ మన సైన్ పెట్టాలి. ఫామ్ అంతా ఫిలప్ చేయాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్గా చేసి కరెక్ట్గా నీట్గా చేయాలి. ఇంట్లో దిద్దిన దాంట్లోనే దిద్దితే స్ట్రైక్స్ పడుతుంటాయి. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా వరకు అట్లా రిజెక్ట్ అయ్యాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను మీషోలో చేసా, అలాంటివి చాలా చూసాను నేను ఇట్లా స్ట్రైక్ చేయడం వల్ల. సో అందుకే చెప్తున్నాను మీకు కూడా. ఇక్కడ చాలా మంది ఇక్కడ డేట్ వేయడం మర్చిపోతారు, ఇక్కడ ఒక్కటి మిస్ అయినా రిజెక్ట్ అవుతాయి అలా కూడా. సో ప్రతిదీ కేర్ఫుల్గా చూసి ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ అప్డేట్ మనం ఇంటర్నెట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆధార్ కార్డ్ అని కొడితే ఇక్కడ లింక్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో వద్దులే, ఇక్కడ ఆధార్ నెంబర్ అని క్లిక్ చేయాలి. సైట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం డాక్యుమెంట్ కాదు, అడ్రస్ అప్డేట్. సో అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అన్నది అది క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్రస్, సో మన పాత అడ్రస్ ఇది, మనం చేంజ్ చేసుకున్న అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇలా అడ్రస్ అండ్ స్ట్రీట్ నేమ్ అండ్ ఏరియా అండ్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ కొట్టంగానే మనకి స్టేట్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం సైదాబాద్ అంతా అయిపోయాక ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని ఉంది కదా, క్లిక్ చేసుకొని ఆధార్ గజిటెడ్ ఫామ్ అని ఇక్కడ ఉంటుంది. స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ, గజిటెడ్ ఫామ్ కాబట్టి స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ అనేది క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఏదైతే మనం ఇందాక వీడియోలో చూపించామో గజిటెడ్ ఫామ్, అది ఇక్కడ సెలెక్ట్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇది సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్ జేపీజేలో ఉండాలి. మ్యాక్సిమం ఫైల్ సైజు 2 MBలో ఉండాలి. సో మన ప్రాసెస్ ఇదైతుంది. ఇది ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ నీట్గా చెక్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టేసాలి. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మనకు అడుగుతుంది. సో ఇది క్లిక్ చేసుకొని పేమెంట్ అని కొట్టేసేయాలి మనము. సో అప్పుడు మీ సేవ ఒక 50 రూపీస్ ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ 75 అయిపోయింది. ఇలా పేమెంట్ మనం చేసేయాలి. అటాచ్మెంట్ అనేది మనకి చూపిస్తుంది, అక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మనకి
ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ అంటారు కదా, ఇందాక చూపించా కదా స్క్రీన్ పైన ఎస్ఆర్